అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఆలు, పరువల్ మరియు బరబట్టి అంటే బొబ్బరికాయలు, ఇవి చూడడానికి బీన్స్ లాగానే ఉంటాయి కానీ ఇలాగ పొడుగ్గా ఉంటాయి. ఇవి లేతవైతే కూరకి చాలా బాగుంటాయి. వీటితోటి కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను. పరువల్ని ఇలాగ ముక్కలుగా తరుక్కున్నాను. ఈ పరువల్లో గింజలు కూడా ఉంటాయి. అలాగే బరబట్టిని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆలుని కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను. కూర చేసుకోవడానికి నేను 4 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పొట్టుపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, 8 మిరియాలు, 1 ఎండుమిరపకాయ 2 ముక్కలుగా చేసుకున్నాను. 1 తేజ్పత్తాను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, 2 పచ్చిమిరపకాయలు పొడిగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. నేను ఉల్లిపాయ ముక్కల్ని మీడియం సైజు తరిగి వేసుకున్నాను. ఇవి 50% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నేను 2 టేబుల్ స్పూన్లు కసూరి మేతి వేసుకుంటున్నాను. తర్వాత దీనిలో 2 టీ స్పూన్లు ధనియాల పొడి కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి కలుపుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్కలు మెత్తపడి ఉంటాయి. ఇప్పుడు దీనిలో టమాటా వేసి కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీనిలో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి. తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. బరబట్టి పరువళ్ళు ముదురుగా ఉంటాయి, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి, రెండింటిలోకి బాగుంటుంది. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.